వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు, ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. ఆయన ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసేటటువంటి వ్యక్తి. ప్రజల్లో మమైకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తను ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని అన్నటువంటి విషయాన్ని కూడా మరిచి చిన్న చిన్న పూరి ఇళ్లలోకి ఆయన టీ షాప్స్ దగ్గర కూడా నిల్చుకొని అందరితో, సామాన్య మానవులందరితో కూడా టీ తాగి ప్రజా సమస్యలను ఆయన పరిష్కరించేటటువంటి మహనీయుడైనటువంటి వ్యక్తి మరణించడం నిజంగా మనందరికీ కూడా బాధాకరమైన విషయం. ఆయనకు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనని, కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలనని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. చిన్నాలను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. ఏకంగా చిన్నాలను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఎత్తుకొని పోయి బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసినారు. మూర్చొచ్చి, గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి వెనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. చిన్నాన హౌ కెన్ హీ రైట్ లెటర్ అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి టోటల్ గా వేరే పద్ధతిలో తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది ఇక్కడ. నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను, వీ వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. అందుకనే నిజాలు బయటికి రావాలి. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి. ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి.